అక్షయ్ తన గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. తనకి అవనీనే గుర్తుకొస్తూ ఉంటుంది. నేను తప్పు చేశానంటే నమ్ముతారా అని అడిగినట్టుగా అనిపించి బాధపడుతూ ఉంటాడు. ఇక తను ఒంటరిగా అలా కూర్చొని బాధపడుతూ ఉండడం చూసిన పార్వతి అక్షయ్ దగ్గరికి వస్తుంది. ఏంటి అక్షయ్ అలా ఉన్నావు? నేనేమైనా తప్పు చేశానా? నా కళ్ళతో చూసిన నిజాన్ని నేను చెప్పాను, అలా చెప్పడం కూడా తప్ప అని అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అదేం లేదమ్మా, నీ కళ్ళతో చూసిందే నువ్వు నాకు చెప్పావు, చూసింది చెప్పడం తప్పేలా అవుతుంది అని అంటుంటాడు. ఇక పార్వతి అయితే అవనిని నా సొంత కూతురు కంటే ఎక్కువగా చూశాను, తనని ఎంత నమ్మాను, కానీ నీ భార్య ఇలా మారిపోతుందని, ఇంతకి తెగిస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది. నీ భార్యను నేను ఎంతగా అభిమానించానో, ఎంతగా ప్రేమించానో అంతకంటే ఎక్కువగా నీ భార్యను నువ్వు ప్రేమించావు. అంతగా ప్రేమించిన భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అయినా జీర్ణించుకోక తప్పదు. మన నమ్మకాలు నిజం కానప్పుడు బాధపడడం తప్ప ఏం చేయగలం? ఇలాంటివి జరిగినప్పుడే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. ఇప్పుడు నీ భార్య ఎలాంటిదో తెలిసింది కదా, తన గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది అని పార్వతి అక్షయ్తో చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా బాధపడుతూ ఉంటాడు. ఇక పార్వతి తన గదిలోంచి వెళ్ళిపోయిన తర్వాత అక్షయ్ అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అవని శ్రీకర్ పెళ్లి విషయంలోనూ, కోమలి కాపురం నిలబెట్టడం విషయంలోనూ, కమల్ని చూసుకోవడంలోనూ ఎంతో బాధ్యతగా ఉంటుంది. అందరికీ సమానంగా ఆస్తి పంచాలని చెప్పిన అవని అమ్మ చెప్పినట్టుగా చేసింది అనడం కరెక్ట్ కాదు. ఏం జరిగింటుంది, ఏమైంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ గదిలోకి వచ్చి, ఏంటి అక్షయ్, ఏం ఆలోచిస్తున్నావు? మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా లేక అవని గురించి ఆలోచిస్తున్నావా? మీ అమ్మ భ్రమపడిందో లేక అనుమానపడిందో తెలియదు, కానీ అవని అలాంటిది మాత్రం కాదురా అని చెప్తూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అమ్మకి అవని మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నాన్న? అమ్మ తన కళ్ళతో చూసింది ఎంత నిజమని చెప్తుందో, అవని అలాంటిది కాదని నా మనస్సాక్షి చెప్పింది కూడా అంతే నిజం నాన్న అని చెప్తూ ఉంటాడు. మీ అమ్మ చెప్పిన దానికి సాక్ష్యం ఉంది కాబట్టి నేనేమి మాట్లాడలేకపోతున్నాను. మీ అమ్మని సమర్థిస్తే అవనిని దోషిని చేయాల్సి వస్తుంది. అవని మంచిదని సమర్థిస్తే మీ అమ్మ దోషవుతుంది. ఏం చెయ్యాలో ఏం చెప్పాలో ఏం అర్థం కాలేదు అని చెప్తూ ఉంటాడు. ఇక అక్షయ్ కూడా, నాది కూడా అదే పరిస్థితి నాన్న. అమ్మని సమర్థించాలా లేక అవనిని సమర్థించాలా? ఎవరు చెప్పింది నమ్మాలి, ఎవరు చెప్పింది నమ్మకూడదు అనేది నాకేం అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అవని అలాంటిది కాదు అని తనకి చెప్పరా, లేకపోతే అవనికి అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే, లేదు నాన్న, అవని తప్పు చేసింది అని అమ్మ నమ్ముతుంది కాబట్టి నేను వెళ్ళి అవని గురించి చెప్తే అమ్మ నాకు దూరం అవుతుంది. నేను అవని గురించి చెప్పకపోతే అవని నాకు దూరం అవుతుంది. ఏం చేయాలో మీరే చెప్పండి నాన్న. ఇప్పుడు నేనేమి చెప్పలేను, జరిగిన దానికి కాలమే సమాధానం చెప్పాలి అని చెప్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.